ఆప్కి అదాలత్లో గోవిందా మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఏవైనా కూడా ఆయన ఇష్టపడితేనే చేస్తారు. మీ పాట కూడా ఒకటుంది, నేను ఇది చేస్తాను అది చేస్తాను ఏదైనా ఇష్టపడితేనే చేస్తానని. సినిమాల్లో నటిస్తున్నప్పుడు అంతా మీ ఇష్టంతోనే నటిస్తారు, ఎవరిని పట్టించుకోరు. చాలా మంది మీ పడవలో ఎందుకు స్వారీ చేస్తున్నారంటే ఈ పడవని ఎలా అంతం చెయ్యాలనే చూస్తున్నారు. ఇలా ఏదైనా సినిమాలో మనం కమిట్ అయిన తర్వాత చాలా దారుణమైన సీన్స్ ఇస్తారు. ప్రజలు దాన్ని చూసి ఏంటది అని చిరాకు పడతారు. అలాంటి సినిమాలు బ్యాన్ చేయాలి అన్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళు ఇది పబ్లిసిటీగానే చూస్తారు. ఇది ఒక పబ్లిసిటీయా, ఇలాగే చేస్తారా అనుకున్నాను. మీరు ఎన్నో సీన్స్ మార్చేస్తారట కదా, అలా 1-2 సీన్స్ ఏంటో చెప్తారా? అది చాలా సీరియస్ అయిన విషయం సార్. నేను ఇప్పుడే సారీ అడగాలనుకుంటున్నాను. అది ఒక దారుణమైన విషయమే. అమితాబ్ బచ్చన్ సార్తో బడే మియా చోటే మియా సినిమా స్టార్ట్ అయినప్పుడు అలాంటి సినిమా అసలు చేయలేనేమో అనుకున్నాను. కానీ అప్పుడే మా అమ్మగారు చనిపోయారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేయాలి అనుకున్నాను. అప్పుడు నేను చాలా పెయిన్తో ఉండడం వల్ల, సినిమా మొత్తం కామెడీ నవ్వుతో నిండిపోవడం వల్ల నాకు చేయడం ఇష్టం లేదు. కానీ అమితాబ్ బచ్చన్ సార్కి అది చాలా ముఖ్యమైన సినిమా. ఎలాగైనా ఆ సినిమా ఆడాలి అనుకున్నారు. ఆ సినిమాలో చాలా ముఖ్యమైన సీన్ ఒకటి ఉండాలి. అందులో చూశారంటే మీరేమైనా మొఘల్ మహారాజా, నేనేమైనా అనార్కలి అనుకున్నారా? ఎందుకు నా చేత ఇంత డాన్స్ చేయిస్తున్నారు? దీన్ని ఎప్పుడు రాశామంటే నేను 2-3 రోజుల్లో ప్యాకప్ అవుతుంది అన్నప్పుడు ఇది రాశాను. గోవిందా ఇది చెప్పాడు, అందుచేత తను చెప్తే సరిగా ఉంటుందని చెప్పారు. రమేష్ మల్హోత్రా సినిమా దులేరాజా క్లైమాక్స్ షూట్ చేశారు. సినిమా మొత్తం కామెడీగానే ఉంది. పాటలు కూడా సూపర్ హిట్. ఆ క్లైమాక్స్ లో చూస్తే మిషన్ గన్ తీసుకుని అందరూ వస్తారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారని అడిగాను. విలన్స్ హైర్ చేశారని చెప్పారు. విలన్స్ హైర్ చేస్తారా? ఈ విధంగా ఎలా చేస్తారు? ఇది ఒక కామెడీ సినిమా కదా. సినిమా మొత్తం కామెడీ ఉంది. ఇందులో ప్రేమ్ చోప్రా సార్ ఉన్నారు, మనీష్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ సినిమాలో ఫైటింగ్ అక్కర్లేదు అని నేను చెప్పాను. క్లైమాక్స్ కూడా కామెడీగా తీయొచ్చు కదా. ఆ తర్వాత మొత్తం క్లైమాక్స్ రీవర్క్ చేశారు. అందులో ఉన్న యాక్షన్లో అన్నీ వాళ్ళందరూ కలిసి దాన్ని క్యాన్సిల్ చేశారు. నేను ఫైటర్స్ అందరినీ పిలిచాను. మీ డబ్బులు తీసుకుని వెళ్ళండి, నన్ను తిట్టొద్దని చెప్పాను. ఆ తర్వాత షూటింగ్ చేశారు. అది సూపర్ హిట్ అయిపోయింది. గోవిందా, మీ గురించి ప్రొడ్యూసర్స్ అన్నారు మీరు ఎంతో లేటుగా వస్తారని. సెట్కి లేటుగా రావడమే మీకు అలవాటట? నేను ఎప్పుడు టైంకి వచ్చిందే లేదు. ఇలాంటి నిందలు నేను భరించలేను సార్, నేను భరించలేను. ఈ ఆప్కి అదాలత్ షోకి రావడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మొదటి నుంచే ఈ షోకి రావాలనే అనుకున్నాను. 2017లోనే రావాలి అనుకున్నాను. అందరూ అంటారు మీ స్పెషాలిటీ ఏంటి అంటే, మీ డాన్స్ అంటే అందరికీ ఇష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీలాంటి డాన్సర్ ఎవ్వరూ ఉండరు. మీ మనసుకు నచ్చే విధంగా డాన్స్ చేయడం మీరు అసలు ఎలా నేర్చుకున్నారు? మీకోసమే ఆ డైలాగ్ చెప్పాను. మిమ్మల్ని మొఘల్ రాజా అనుకున్నారా ఏంటి? అసలు విషయం ఏంటంటే నేను ఒక్క సెట్ నుంచి ఇంకో సెట్కి, ఇంకో సెట్ నుంచి థర్డ్ సెట్కి, 3-4 సెట్లకి వెళ్తాను. నిజమైన సినిమా ఉన్నప్పుడు అలా ఉంది. నేను చాలా సెట్స్కి వెంటనే వెళ్ళిపోతాను. 3-4 షిఫ్ట్ చేసి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో అరే ఈ స్టెప్ మనం అక్కడ వేసాం కదా, ఇక్కడ వేసాం కదా, ఆల్రెడీ అక్కడ చేసినందువల్ల ఇక్కడ చేస్తే రిపీట్ అవుతుంది కదా, అందుకే ఫిలిం స్టైలు, డాన్స్ స్టైలు రిపీట్ అవ్వకూడదు అనుకున్నాను. నేను వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాను. నాతో యాక్ట్ చేసే హీరోయిన్స్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకుంటాను. నేను వేసే స్టెప్ మీరు కూడా వేయండి అంటాను. 6 డజన్ పైగానే సినిమాలు హిట్ అయిపోయాయి. అన్ని హీరోయిన్స్తో హిట్ ఇచ్చాను. తర్వాత గోవిందా గురించి ఇంకో విషయం చెప్పాలి. మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది. మంజిల్ కలర్ కోట్, పర్పుల్ కలర్ సూట్, ఇంకా వైట్ కలర్ షూ. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ చూస్తున్నారు కదా,
అసలు డ్రెస్ అయినా వేసుకున్నారని మనం సంతోషపడాలి. ఇప్పుడు రణ్వీర్ సింగ్ కూడా ఇదే స్టైల్లో ఉన్నారు. రణ్వీర్ సింగ్ని కలిసినప్పుడు మీరు ఒక సూపర్ స్టార్ అని ఆయనతో చెప్పాను. మీ నెక్స్ట్ సినిమా ఏవైనప్పటికీ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారని ఆయనతో చెప్పాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి మట్టు మర్యాద చాలా చాలా అవసరం. చాలా తెలివిగల వారిగా, చదువుకున్న వారిగా, టాలెంట్తో, కానీ గర్వంతో మాత్రం ఉండకూడదు అంతే. కానీ అన్ని మంచి క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడే ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఈ విధంగా కష్టపడితే చాలా పెద్ద చోటుకొస్తారు. ఈస్ మై ఫేవరెట్. మీ గురించి ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే మీరు కామెడియన్స్కి ఎంతో నష్టం కలిగించారని. ఎందుకంటే కామెడీ మొత్తం మీరే చేస్తారు. ఎందుకంటే నా సినిమాలో కామెడీ ఉంటుంది, కానీ అది కామెడీ సినిమా కాదు. దిలీప్ సార్ ఒకరోజు ఒక మాట అన్నారు, గోవిందా నువ్వు ట్రాజడీ మూవీస్ చెయ్యకు అన్నారు. సో నాకు ఇదే సెట్ అయ్యింది. కామెడీ సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి 14-15 ఇయర్స్ అసలు ఎంతో టాప్లో ఉన్నాం. ప్రేక్షకుల ఇంకొక ప్రశ్న ఏంటంటే మీ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ అందరూ మీరు చూసారంటే నీలం ఆవిడ కూడా మీతో 10 సినిమాలు చేశారు. కరిష్మా కూడా ఓ 10 సినిమాలు చేశారు. రవీనా టండన్ కూడా 10 సినిమాలు చేశారు. అసలు నా కెరియరే ఎప్పుడు ప్లాన్ చేయలేదు. వాళ్ళ కెరియర్ నాకేంటి సంబంధం? హీరోయిన్స్ అందరూ 10 సినిమాలు. అయితే అమితాబ్ బచ్చన్ సార్తో మీరు 2 సినిమాలు చేశారు. దీనికి నేనేం చెప్పాలి? అమితాబ్ బచ్చన్ సార్తో వర్క్ చేస్తున్నప్పుడు నాకు డౌట్గా ఉంది. నేను ఆయనతో ఒక మాట చెప్పాను, సార్ నన్ను క్షమించండి, నేను ఎప్పుడూ టైంకి రాను అన్నాను. రావడానికి కూడా ట్రై చేయను అన్నాను. అమితాబ్ బచ్చన్ సార్ పంక్చువాలిటీకి ఎంతో ఆ, పేరున్నవారు. అవునవును, అది నిజమే సార్. అంత గొప్ప వ్యక్తి టైంకి వచ్చేస్తారు, కానీ ఆయనతో నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? వాడు అసలు టైంకి రాడు, అలా ఇలా అని. అసలు ఎప్పుడూ టైం చూస్తూనే ఉంటారు. అమితాబ్ బచ్చన్ సార్ ఎంత గొప్ప వ్యక్తి, టైంకి ఆయన వచ్చేస్తారు, కానీ వీడున్నాడే అసలు టైంకే వచ్చి చావడు. కానీ సార్ దగ్గర అన్నయ్య వీడి నుంచి నన్ను కాపాడు అంటాను. మిమ్మల్ని చాలా పొగుడుతున్నారు, కానీ ఇలా తిడుతున్నారేంటి అన్నాను. న్యూస్ పేపర్లో అలా ఇలా రాస్తున్నారు కదా అన్నాను. ఆ తర్వాతే నాకు తెలిసొస్తుంది. ముందు క్షమాపణ అడిగే తర్వాత సినిమా ఒప్పుకున్నా. ఇంకా సల్మాన్ గారితో కూడా మీరు 2 సినిమాలే చేశారు. సల్మాన్ అంటే నాకు చాలా ఇష్టం. తనతో ఎలాంటి సమస్య లేదు. ఐ లవ్ హిమ్. ఐ థింక్ ఈస్ వెరీ నైస్ పర్సన్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఆయన ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న కూడా వచ్చింది. మీకు తెలిసినంత వరకు బెస్ట్ యాక్టర్ ఎవరని అడిగారు. అందుకైన గోవిందా అన్నారు. ఆ. ఆయన అంటే చాలా ఇష్టం. రణ్వీర్, సల్మాన్ ఇద్దరు టాప్లో ఉన్నారు. ఆ, ప్రేక్షకుల్లో ఎవరైనా ప్రశ్నలు అడగాలా? ఇప్పుడే మీరు షారుఖ్ ఖాన్తో ఉన్న మీ రిలేషన్షిప్ గురించి చెప్పారు. వాళ్ళు రొమాన్స్ కింగ్, మీరు కామెడీ కింగ్. మేమేమన్నా రాంకా మూవీ గురించి ఎదురు చూడొచ్చా? మీ ఇద్దరిని ఒకే స్క్రీన్లో చూడడానికి అవకాశం ఉందా? ఆ, ఈ మధ్య వచ్చే సినిమాలు అసలు ప్రొడ్యూసర్స్ ఎవరు తయారు చేయటం లేదు. అవును నిజమే, హీరోసే వాళ్ళ సినిమాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ, మీరు చూశారంటే సల్మాన్ ఖాన్కి ప్రొడక్షన్ ఉంది, అలాగే మీ ఖాన్ కూడా ఉంది, షారుఖ్ ఖాన్కి ఒకటి ఉంది. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇంకా అమితాబ్ బచ్చన్ సార్ని అడగక్కర్లేదు, మొత్తం సినిమా ఫీల్డ్ అతందే. అందుచేత ఇలా ఉన్నప్పుడు ఆ విధంగా ఏదైనా క్యారెక్టర్ ఉంటే, స్టోరీ ఉంటే మన దగ్గర ఇది చేద్దావా అని అడిగినప్పుడు తప్పకుండా చేస్తాను, పక్కా. నా క్వశ్చన్ ఏంటంటే మీ పేరు ఎలా చీచి అని పెట్టారు? అదేంటంటే నేను పుట్టాలని మా అమ్మ ఒక మొక్కు పెట్టింది. ఆమె గుండు కొట్టుకుంది, ఐబ్రోస్ అన్నీ కూడా తీసేశారు. ఆ తర్వాతే ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందుచేత నేను సాధు కొడుకైపోయాను. ఆ తర్వాత నేను పుట్టినప్పుడు మా అమ్మగారు చాలా ఇబ్బంది పడ్డారు.
ఆ టైంలో ఆవిడ పెద్ద స్టార్గా ఉండేవారు. నాన్న కూడా హీరోనే. ఆ టైంలో వాళ్ళు పడిన కష్టం కోసం ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నారు. అందులో కృష్ణుడొచ్చి తన బొటని వేలుతో కొండని ఎత్తుతూ ఉంటారు. చీచీ అనే పదం ఇంగ్లీష్లో వచ్చి ఎలిగంట్ అనే మీనింగ్తో ఉంటుంది. పంజాబీలో దీన్ని చీచీ బొటనవేలు అంటారు. ఈ బొటనవేలు ఉంది కదా, ఇది శక్తికి సంబంధించింది. నేను ఎప్పుడూ ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని, నాకు ఒకవేళ దీని గురించే పెట్టారేమోనని అనుకుంటున్నాను. నాన్నగారు అలాగే అంటూ ఉంటారు.